తాళ్ళపల్లి గ్రామ పంచాయతీకి మరి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి లేడు. ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శితోనే మరి పరిపాలన నడుస్తూ ఉన్నది. మరి రైతులకు, విద్యార్థులకు, మరి తాళ్ళపల్లి గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులకు గురిచేసి సర్టిఫికెట్లకు కానీ, నివాస ధృవీకరణ పత్రాలు కానీ, అనేక రకాలైనటువంటి పత్రాలకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తాళ్ళపల్లి గ్రామ ప్రజలు మేము ఇంటి పన్ను కడతాం, కృష్ణా కాలనీ వాసులు, వాలటాంక్ ఏరియా వాళ్ళు మేము ఇంటి పన్నులు కడతామన్నా కానీ మరి గ్రామ పంచాయతీ సిబ్బంది రాకపోవడం ఇది చాలా మాకు బాధగా కలిగినటువంటి విషయం. మరి సర్పంచ్ కూడా మరి చాలా తాళ్ళపల్లి గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలకు మరి పాల్పడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మేము సర్పంచ్ మీద కూడా మరి చర్య తీసుకోవాలి. అతనికి మరి ఇదివరకే ఒక కేసులో మరి జడ్జిమెంట్ అయ్యి మరి శిక్ష పడ్డటువంటి వ్యక్తి మరి సస్పెండ్ కావాలని చెప్పి అప్పటి డిపిఓ గారు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఆయన యథేచ్ఛగా మరి ఆయన యొక్క రాజకీయం మరి అధికార దుర్వినియోగం మరియు అధికార పార్టీ ఉపయోగించి మరి ఇప్పటికి కూడా ఆయన పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మేము డిపిఓ గారికి చెప్పినాం. మరి అతని యొక్క చర్యలు, అతని మీద సర్పంచ్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి పంచాయతీ కార్యదర్శి లేడు, పంచాయతీ కార్యదర్శిని పర్మనెంట్ రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని కొనసాగించాలి. మరి చాలా తాళ్ళపల్లి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఇవి దృష్టిలో పెట్టుకొని మరి కొనసాగించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి మొరబెట్టుకోవడం జరిగింది. వారు వెంటనే స్పందించి 2 రోజుల్లో మీకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి మరి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం చాలా సంతోషం. మేము తాళ్ళపల్లి గ్రామ ప్రజల తరఫున మేము కలెక్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాం.